అక్కడ చుట్టూ కొండలు, ఎటు చూసినా రాళ్లు రప్పలు, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని దీనస్థితి. ఎడారిని తలపిస్తున్న పాలమూరు జిల్లాలోని పరిస్థితి ఇది. కృష్ణా, తుంగభద్ర నదులు పక్కనే పారుతున్న దాహార్తి తీరని గ్రామాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని ఈ ఊరి పేరు ధర్మాపూర్. బిందెడు నీటి కోసం చిలిమి వద్ద భగీరథ ప్రయత్నం చేస్తున్న ఈ దృశ్యం చూస్తే తెలుస్తుంది జనం దుస్థితి. చుట్టూ రాళ్ల ప్రదేశం కావడంతో చిలిమి వద్దకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లకు పైగా గుట్టలపై నడవాల్సిందే. రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాసి ఇసుక పొరల నుంచి నీటిని పిండుకోవాల్సిందే. ఇది మంచినీటి కోసం అలమటిస్తున్న ధర్మాపూర్ దీనస్థితి. కొడంగల్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వందల కుటుంబాలు చెలిమిలపై ఆధారపడుతున్నాయి. ఊరిలో 2 చేతి పంపులున్నా పని చెయ్యవు. దీనికి తోడు ఫ్లోరైడ్ భూతం. ఇక చేసేది లేక సమీప గ్రామాలైన అంగడి రాయచూర్, లక్ష్మీపల్లికి వెళ్లి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. తాగటి నీళ్లకు చాలా పరిస్థితి మంచిగా లేదు సార్. ఇంట్లో పని అంతా తెడిచిపెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఎవరు వచ్చినా ఈ పొద్దు చేస్తాం, రేపు చేస్తాం అంటారు. ఎవరు ఒక్క మనిషి నీళ్లు తింటారు సార్. నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. ఒక అర్ధ గంట అవుతుంది ఇక్కడ నింపుకొని పోవడానికి. ఒక్క కడవకు ఒక అర్ధ గంట. 3 కిలోమీటర్ల నుండి మేము నీళ్ళు తీసుకున్నాలంటే, వంట చేసుకున్నాలి, కూలి పోవాలంటే మాకు ఎంత తిప్పలు అవుతుంది. మీరు ఆలోచన చేసుకొని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జర నమస్తే చేసి చెప్తున్నాం. నీళ్ళ ఇబ్బంది అయితే విపరీతమైన ఇబ్బంది సార్. ఇక్కడ ఒక కడవ నిండాలంటే మినిమం 40 నిమిషాల నుంచి 1 గంట పడుతుంది. పక్కనే తుంగభద్ర పారుతున్నా తాగేందుకు నీరు లేక జిల్లాలోని చాలా మండలాలు అల్లాడుతున్నాయి. మానవపాడు మండలంలోని పెద్ద ఆముదాలపాడులో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అటు తుంగభద్రకు 100 మీటర్ల దూరం కూడా లేని అలంపూర్లో సైతం తాగునీరు దొరకడం గగనమవుతుంది. నీటి కోసం చిన్నదర్పల్లిలో మహిళలు ధర్నా చేసిన పాలకులు కరుణించకపోవడం మరో కోణం. మా బాధ చూడు సార్, నీళ్ళు లేవు. స్కూల్ పిల్లలకు స్కూల్ కోనికి ఉన్నాక ఇబ్బంది అయింది. రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. వారం రోజులైనా ఉన్నాక పానం చేసుకుని నీళ్ళు లేవు. ఎమ్మెల్యే చూడడు, ఎవడు చూడడు. చిన్నలు అడగారు, పెద్దలు అడగారు. మా ఊరికి వచ్చినప్పుడు మాత్రం చెప్పులతోటి మాత్రం కొట్టది గ్యారెంటీ. ఇక్కడ ఎన్నోసార్లు ప్రభుత్వానికి పోయి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాము. 4-5 సార్లు పోయి చెప్తే ఒక్క బోర్ వెలిగించండి సార్. అది ఊరు బయట ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరాన్ని ఉంది. చిన్న పిల్లలు, లేడీస్, ఆడపిల్లలు పోయి తీసుకురావాలంటే పోయడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. పిల్లల గురించి మోరీలు, నీళ్లు చాలా ఇబ్బంది ఉంది. నీళ్లు తెచ్చుకోవాలి, రోజు 2 బిందెలు. చిన్న పిల్లలు సైకిల్ పోయి తెచ్చుకుంటున్నాం. ఈ ఎండాకాలం మొత్తం నీళ్ళకి గడిపే మాది. గొంతు తడుపుకోవడానికి కాసిన్ని నీళ్లివ్వండి మహాప్రభు అంటూ పాలమూరు ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. సమస్యలు తీర్చకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. అక్కడ చుట్టూ కొండలు, ఎటు చూసినా రాళ్లు రప్పలు, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని దీనస్థితి. ఎడారిని తలపిస్తున్న పాలమూరు జిల్లాలోని పరిస్థితి ఇది. కృష్ణా, తుంగభద్ర నదులు పక్కనే పారుతున్న దాహార్తి తీరని గ్రామాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని ఈ ఊరి పేరు ధర్మాపూర్. బిందెడు నీటి కోసం చిలిమి వద్ద భగీరథ ప్రయత్నం చేస్తున్న ఈ దృశ్యం చూస్తే తెలుస్తుంది జనం దుస్థితి. చుట్టూ రాళ్ల ప్రదేశం కావడంతో చిలిమి వద్దకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లకు పైగా గుట్టలపై నడవాల్సిందే. రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాసి ఇసుక పొరల నుంచి నీటిని పిండుకోవాల్సిందే. ఇది మంచినీటి కోసం అలమటిస్తున్న ధర్మాపూర్ దీనస్థితి. కొడంగల్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వందల కుటుంబాలు చెలిమిలపై ఆధారపడుతున్నాయి. ఊరిలో 2 చేతి పంపులున్నా పని చెయ్యవు. దీనికి తోడు ఫ్లోరైడ్ భూతం. ఇక చేసేది లేక సమీప గ్రామాలైన అంగడి రాయచూర్, లక్ష్మీపల్లికి వెళ్లి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. తాగటి నీళ్లకు చాలా పరిస్థితి మంచిగా లేదు సార్. ఇంట్లో పని అంతా తెడిచిపెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఎవరు వచ్చినా ఈ పొద్దు చేస్తాం, రేపు చేస్తాం అంటారు. ఎవరు ఒక్క మనిషి నీళ్లు తింటారు సార్. నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. ఒక అర్ధ గంట అవుతుంది ఇక్కడ నింపుకొని పోవడానికి. ఒక్క కడవకు ఒక అర్ధ గంట. 3 కిలోమీటర్ల నుండి మేము నీళ్ళు తీసుకున్నాలంటే, వంట చేసుకున్నాలి, కూలి పోవాలంటే మాకు ఎంత తిప్పలు అవుతుంది. మీరు ఆలోచన చేసుకొని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జర నమస్తే చేసి
చెప్తున్నాం. నీళ్ళ ఇబ్బంది అయితే విపరీతమైన ఇబ్బంది సార్. ఇక్కడ ఒక కడవ నిండాలంటే మినిమం 40 నిమిషాల నుంచి ఒక గంట పడుతుంది. పక్కనే తుంగభద్ర పారుతున్నా తాగేందుకు నీరు లేక జిల్లాలోని చాలా మండలాలు అల్లాడుతున్నాయి. మానవపాడు మండలంలోని పెద్ద ఆముదాలపాడులో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అటు తుంగభద్రకు 100 మీటర్ల దూరం కూడా లేని అలంపూర్లో సైతం తాగునీరు దొరకడం గగనమవుతుంది. నీటి కోసం చిన్నదర్పల్లిలో మహిళలు ధర్నా చేసిన పాలకులు కరుణించకపోవడం మరో కోణం. మా బాధ చూడు సార్, నీళ్ళు లేవు, స్కూల్ పిల్లలకు స్కూల్ కోనికి ఉన్నాక ఇబ్బంది అయింది. రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. వారం రోజులైనా ఉన్నాక పానం చేసుకుంటే నీళ్ళు లేవు. ఎమ్మెల్యే చూడడు, ఎవడు చూడడు, చిన్నలు అడిగారు, పెద్దలు అడిగారు. మా ఊరికి వచ్చినప్పుడు మాత్రం చెప్పులతోటి మాత్రం కొట్టేది గ్యారెంటీ. ఇక్కడ ఎన్నోసార్లు ప్రభుత్వానికి పోయి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాము. 4-5 సార్లు పోయి చెప్తే ఒక్క బోర్ కలిగించండి సార్. అది ఊరు బయట ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరాన్ని ఉంది. చిన్న చిన్న పిల్లలు, లేడీస్, ఆడపిల్లలు పోయి తీసుకురావాలంటే పోయడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. పిల్లల గురించి మోరీలు నీళ్లు చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళు తెచ్చుకోవాలి, రోజు 2 బిందెలు. చిన్న చిన్న పిల్లలు సైకిల్ పోయి తెచ్చుకుంటున్నాం. ఈ ఎండాకాలం మొత్తం నీళ్ళకి గడిపే మాది. గొంతు తడుపుకోవడానికి కాసిన్ని నీళ్లివ్వండి మహాప్రభు అంటూ పాలమూరు ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. సమస్యలు తీర్చకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.